మంచిది. ప్రాముఖ్యమైన సమయం ఆరాధన వాక్యానికి సమయం. ఆరాధన వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యన ప్రమోద్ ఉన్నాడు. ప్రమోద్కి సమయాన్ని అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ దేవుని నామం వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆరాధన వాక్యానికి వెళ్ళే ముందు ఒకసారి అందరం మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామంకు లెక్కలేనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయం కాలం మేము ఆరాధన వాక్యంలోకి వెళ్ళిచుండగా మీరు మా మధ్యలో ఉండి నడిపించండి ప్రభువా. అయ్యా, నా నోటి ద్వారా ఏమాత్రమైతే కాదు ప్రభువా, మీ మాట ద్వారా మమ్మల్ని నడిపించండి. అయ్యా, నేను వీళ్ళందరికీ చెప్పగలిగే అంత నాకు మంచి ధ్యానాన్ని నాకు దయచేయండి. అయ్యా, వీళ్ళకు వినగలిగే అంత మంచి శక్తిని వీళ్ళకు దయచేయండి తండ్రి. అయ్యా, ఆది నుండి అంతం వరకు మీరే నాయకత్వం వహించండి. అయ్యా, మీరు మా మధ్యలో నుండి నడిపించగలని నమ్ముతూ విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. హల్లెలూయా. మనము ఆరాధన వాక్యంలోకి వెళ్ళుచుండగా ఫస్ట్ ఒక టాపిక్ గురించి మాట్లాడుకొని లోపలికి వెళ్దాం. మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎందుకు కీర్తించాలి, ఎందుకు ఆరాధించాలి? దేవుడు గొప్పవాడు. ఇంకా మనందరినీ కాచి కాపాడిన దేవునికి స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా మరణించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఇయే కాకుండా ఇంకొంచెం లోతుగా వెళ్ళి మనం అధ్యయనం చేద్దాం. ఎవరైనా ఒకరు రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవరా? రోమా పితరులు వీరివారు శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. నిరంతరం అంటే ఎల్లప్పుడు. ఓన్లీ ఆదివారమా, శుక్రవారమా, లేకపోతే గుడ్ ఫ్రైడేనా? అందరూ రిప్లై ఇవ్వాలి ప్లీజ్. లేకపోతే ఎల్లప్పుడు నిరంతరం మన దేవుడు స్తోత్రాలుడై ఉన్నాడు. అంటే మన స్తోత్రాలకు మనం స్తోత్రించినప్పుడు మనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే మన దేవుణ్ణి ఎప్పుడు కానీ దేవుణ్ణి స్తుతించాలి, ఆయన కీర్తనలు పాడాలి, ఆయనను ఆరాధించాలి. రెండవదిగా మనకు కీర్తనలు పాడడం వలన, దేవుణ్ణి స్తుతించడం వలన మనకు గొప్ప జయం ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఒకసారి మత్తాయి 28వ అధ్యాయం తీయరా? మత్తాయి 28 1 నుండి 6 వరకు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పడుకొని స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఇదిగో గలిలయలోని మీకు ముందుగా వెళ్ళొచ్చున్నప్పుడు అక్కడ మీరు ఆయనను చూస్తారు. హల్లెలూయా.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన దేవుడు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. మన కొరకు ఎవరైనా చనిపోమంటే చనిపోతారా? ఎవరు చనిపోరు కదా. మన దేవుడు మన పాపక్షమాపణ కొరకు దేవుడు అతని మరణాన్ని జయించాడు. ఎవరన్నా మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ టైం కదా, వాళ్ళను జయించడానికి ముందు ప్రచారాలు ఎంత చేస్తారు? చాలా బిగ్గర గట్టిగా పెద్ద సౌండ్ సిస్టమ్స్, బాంబులు, ఇంకా వేరే వేరే రకాలుగా చూసుకున్నట్టే పెద్ద సౌండ్ సిస్టమ్ అయితే ఉంటాయి కదా జయించడానికి ముందే. కాకపోతే మన దేవుడు ఇక్కడ మన పాపక్షమాపణ కొరకు తన మరణాన్ని జయించాడు. మరణం అంటే ఇక్కడ ఎవరైనా భయం లేని వారు ఉన్నారా? ఎవరు లేరు కదా. అదే మన రోమపత్రికలో చూసుకున్నట్టయితే ఒక నీతిమంతుని కొరకు ఒకడు చనిపోకట అరదు, కానీ ఒక మన పాపి కొరకు మన దేవుడు యవ్వన కాలం నందే మరణించినట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకసారి మత్తయి రోమపత్రిక తీయరా. రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 9 వరకు. ఏలయనగా భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు చనిపోకట అరుదు. అవును. మనం ఇంకనూ పాపులగానే ఉండగానే మన కొరకు మన ప్రభు మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మనం మూడో దానిలోకి వెళ్తున్నాం. మనం స్తుతించి ఆ కీర్తనలు పాడడం వలన మనకు దేవుడు శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 59వ అధ్యాయం 17వ వచనం తీయరా. కీర్తనలు 59వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఎత్తైన కోట అంటే ఇక్కడ ఎత్తైన కోట అన్న మాట ఎందుకు వాడబడిందంటారు? మన దగ్గరికి ఏ శత్రువులు కానీ రాకుండా మనకు దేవుడు ఎత్తైన కోటగాను అడ్డుగాను ఉన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్నే కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఇది. ఎత్తైన కోట. మన కొరకు ఎవరైనా సపోర్ట్ ఉంటారా? బై మిస్టేక్లో ఉన్నా కానీ వాళ్ళకి ఏ ఆపద రానంత వరకే, అవునా కాదా? కానీ మన దేవుడు మనకు ఎత్తైన కోటగాను ఉన్నాడు. ఇంకొకటి 2వ ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతకాండం 20వ అధ్యాయం 21, 22. 20వ అధ్యాయం 21, 22. మరియు అతడు హతులైరి. హలో, హతులైరి అన్న మాట చూసుకుందాం. ఇక్కడ మనము ఒక యుద్ధానికి వెళ్ళే ముందు మనం చూసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇజ్రాయేల్ వాళ్ళ సైన్యం చాలా చిన్నది. అమోనీయుల కంటే ఇంకొకటి మహేష్ అన్న గారు చెప్పరా. మోయాబీలు వాళ్ళ సైన్యం కంటే ఇజ్రాయేల్ వాళ్ళ
ఇజ్రాయేల్ సైన్యం చిన్నది, కానీ ఇక్కడ జయించినట్టు మనం ఎవరిని చూస్తున్నాం? ఇజ్రాయేల్ వాళ్ళని చూస్తున్నాం కదా. ఎందుకు అంటే వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు. హల్లెలూయా. కానీ మనకి ఏదైనా చిన్న సమస్య రాగానే మనం దేవుణ్ణి కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది కదా. మనకు చిన్న రాగానే, చిన్న ఫీవరో లేకపోతే ఆర్థిక సాయం ఏదైనా కొంచెం రాగానే మన దేవుణ్ణి కొంచెం సైడ్కు దొరికిపోయినట్టు కనబడుతుంది కదా. కానీ వీళ్ళు అక్కడ అంత సైన్యం తక్కువ ఉన్నప్పటికైనా కానీ, వాళ్ళ సైన్యం ఎక్కువ ఉన్నప్పటికైనా కానీ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. అందుకే వాళ్ళను జయించినట్టు మనకు కనబడతాం కదా. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు మనం దేవుణ్ణి స్తుతించి కీర్తించడం వలన మనకు విజయాన్ని ఇచ్చే దేవుడుగా మనకున్నాడు. మనకు ఉద్యోగాల విషయంలో కూడా మనం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా. ఆ టైంలో కూడా మనం వెనక్కి తొక్కినట్టు మనం చూడవచ్చు. నాలుగవదిగా మనం దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఆరాధించడం వలన మనకు గొప్ప రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తీయరా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా ప్రతివానికి మొదట యూదునికి రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి, మనిషి శక్తి కాదు, దేవుని శక్తి అయి ఉన్నది. కానీ మనం రక్షించిన దేవుణ్ణి మాత్రం మనం పక్కన పెడతా ఉంటాం కదా. మనం ఎన్నోసార్లు బైక్ జర్నీలు చేస్తాం, ఆటోలలో వెళ్తాం, ఎన్నిసార్లు మనల్ని దేవుడు రక్షిస్తూ ఉంటాడు. కానీ మనం దాన్ని బట్టి మనం బిగ్గరగా ఆరాధించలేకపోతున్నాం. కొన్నిసార్లు మనం పాటలు పాడాలన్నా కానీ కొంతమంది స్లో అవుతూ ఉంటారు. కాకపోతే మనం బిగ్గరగా ఆరాధించాలి. బిగ్గరగా ఆరాధించడం వల్లనే మనకు ఆయన రక్షణ మనకు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఒకటి ఫస్ట్ ఏంటిది, మన దేవుడు నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. రెండవదిగా మనకు దేవుడు జయాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా దేవుడు మనకు శక్తినిచ్చే దేవుడుగా ఉన్నాడు. నాలుగవదిగా మన దేవుడు రక్షణకర్త అయి ఉన్నాడు. అవునా కాదా అండి? కానీ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, కనీసం బైబిల్ కూడా తెచ్చుకోవడానికి వెనక ముందు చేస్తాం కదా. చాలామంది కూడా బైబిల్ తెచ్చుకోవడానికి ఫోన్లో ఉంది కదా, లేకపోతే మనం ఆరాధన చేద్దామంటే ఒక సండే వెళ్తున్నాం కదా సరిపోద్ది, మళ్ళీ వారం మొత్తం చేయాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఈ దినం నుండి ఎంతమంది నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తారు?